మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏంట్రా సంజయ్, ఆ లెటర్ ఏంటి? అందులో ఏం రాస్తుంది? ఉషతో కాపురం చేయలేనని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. ఏంట్రా నువ్వనేది? కిరణ్ విడాకుల కోసం నోటీస్ పంపించాడా? అవునమ్మా, ఉషతో విడాకులు కావాలంటూ స్వయంగా కిరణే ఈ నోటీస్ పంపించాడు. ఉషకి విడాకుల నోటీస్ పంపించి నా మరిది కిరణ్ చాలా అంటే చాలా మంచి పని చేశాడు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన భార్యే కారణం కూడా చెప్పకుండా దూరం పెడుతుంటే ఏ భర్త అయినా ఎంతవరకు భరిస్తాడు చెప్పండి? ఇన్నాళ్ళు ఉష పెడుతున్న మానసిక బాధని తను చూపిస్తున్న నరకాన్ని భరించలేక కిరణ్ ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చుంటాడు. మరంతేగా మేఘనక్క, ఈ ఇంట్లో అందరి ముందే మురారి రోడ్డు మీద దొరికాడని ఇంత పెద్ద నాటకం ఆడిందంటే ఇక అక్కడ ఆఫీస్లో కిరణ్ దగ్గర ఇంకెంత భయంకరమైన నాటకం ఆడిందో, అమాయకుడైన కిరణ్ గుండెను ఇంకెంత దారుణంగా గాయపరిచిందో. నాకు తెలిసి కిరణ్ ఒక భర్తగా తన భార్య నుండి కేవలం నమ్మకాన్ని కోరుకున్నాడు. కానీ ఈవిడ ఆ నమ్మకాన్ని మోసంగా మార్చేసింది. దాంతో కిరణ్ కి మనసు విసిగిపోయి ఈ విడాకుల కోసం నోటీస్ పంపించుంటాడు. నన్నడిగితే ఉష చేసిన తప్పులకి తనకి సరైన శాస్తి జరుగుతుంది. కిరణ్ ఎందుకిలా చేస్తున్నాడు, ఎందుకింత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు, వాణ్ణి అడిగి తెలుసుకోవాలి. కిరణ్ గారు, మీరు చెప్పినట్టుగా మీ భార్యతో విడాకులు తీసుకోవడానికి ఉషగారికి నోటీసులు పంపించాను. ఓకే, మా ఇద్దరికి డివోర్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కిరణ్ గారు, అందువల్ల 6 months to 1 year వరకు టైం పట్టొచ్చు. మీకు విడాకులు త్వరగా కావాలని అనుకుంటే, మీ ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని చెప్తే వెంటనే విడాకులు దొరుకుతాయి. లేదనుకోండి, మీ ఆవిడపైన లేనిపోని నిందలు వేసి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదని వాదిస్తే ఇంకా తొందరగా పని పూర్తి కావచ్చు. లాయర్ గారు, విడాకులు తీసుకోవడం కోసం తనపైన అనవసరపు నిందలు వేయడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా ముందు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. నేను మీకు కాల్ చేస్తాను, బయలుదేరండి. అలాగే కిరణ్ గారు. రే కిరణ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఉషపై నీకెంత కోపం ఉంటే మాత్రం
ఉషకి డైవర్స్ నోటీస్ పంపించడం ఏంట్రా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుందమ్మా. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఎన్ని రోజులు నా భార్య మాత్రమే నా జీవితం అనుకుని బతికిన నాకు అలా అనుకోవడంలో ఎంత తప్పు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఉష నన్ను ఎన్నిసార్లు దూరం పెట్టి